కార్యకర్తల్లో నిన్న మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి తరుణంలో కార్మికుల పక్షాన సీరియస్ పోరాటాలు చేయాలని నేను చెప్పిన. దాంట్లో ఆ స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప 30 నిమిషాలు మాట్లాడిన దాంట్లో ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి నేనేదో ఇట్లన్న విధ్వంసం చేస్తున్నా అనేటటువంటి ధోరణితో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ మాత్రం. ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో సీఎంను మారుస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. నిన్ననే ఏఐసీసీ మీటింగ్ జరిపింది ఢిల్లీలో. ఇక్కడ కూడా పీసీసీ ప్రెసిడెంట్కు ముఖ్యమంత్రికి పడతలేదు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది సింగరేణిలో, దాని విలువ 1600 కోట్లు. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. వడ్లు కొంటలేరు వీళ్ళు, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చే కుట్ర తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్లో సుమారుగా 2 చోట్ల మీ పైన కేసు నమోదైంది, 2 పోలీస్ స్టేషన్లో. పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం మంత్రి మాట్లాడుతూ చెన్నూరులో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి రావాలి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని స్టేట్మెంట్ చేస్తారు. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ మరొకటి డిమాండ్ చేస్తున్నారు, రైల్వే పోలీసులు ఎంటర్ కావాలి, సుమన్ మీద రైల్వే చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి. ఇప్పుడు నా మీద రైతుల వడ్లు కొనుడు మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టి ఉద్యోగాలు ఇచ్చడం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న పేదలకు జీవో 76 కింద పట్టాలు ఇచ్చడం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. కేవలం బాల్క సుమన్ మీద కేసులు పెట్టడం మీద వాళ్ళకి శ్రద్ధ ఉంది. నేను ఇప్పటికైనా మంత్రి పొన్నమని కోరుతున్నా, మీరు శ్రద్ధ రైతుల మీద పెట్టండి, కార్మికుల మీద పెట్టండి, సుమన్ మీద కాదని చెప్పి కోరుతా ఉన్నా. సరే, కేసులు కొత్త కాదు, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది, పెట్టుకొనియండి. సింగరేణి గురించి మాట్లాడుతుంది బీఆర్ఎస్ పదే. సింగరేణి తల్లి లాంటి సింగరేణి కాల్ చేయాలి, ఆఫీసులు తగలబెట్టాలి, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేటువంటిది స్టేట్మెంట్ కాంగ్రెస్. నేను అదే మాట అంటున్నా. మరి ప్రగతి భవన్ కూల్ చేయాలి, ప్రగతి భవన్ బాంబులు పెట్టి పేల్చేయాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి పండబెట్టి తొక్కుతా ఒక్కొక్కరిని తోడుకలు తీస్తాను మాట్లాడతాడు. జడ్చర్లలో అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే గారు అరబిందో ఫార్మాను వేల్చేస్తాను మాట్లాడతారు. మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు మా సోదరుడు రామగుండం ఎమ్మెల్యే మా కోల్బెల్ట్ ఏరియా వారు నరుకుతా అంటారు. మరి అదెక్కడ సాంప్రదాయం వాళ్ళు మాట్లాడింది? నేను ఇవాళ మాట్లాడింది ఏంది? మా కార్మికుల ఆక్రోశము, ఆగ్రహము ఆ స్థాయిలో ఉంది. దానికోసం మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. కాదు, సుమన్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి డిమాండ్ కాంగ్రెస్. ఇప్పుడు వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రా? రేవంత్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, తర్వాత అనిరుద్ రెడ్డి గారిని, మక్కాన్ సింగ్ ఠాకూర్ గారిని సస్పెండ్ చేసిర్రా? ఇదంతా అర్ధరహితమైన వాదన. నేను ఇప్పటికైనా ఏమంటున్నా, బాల్క సుమన్ మీద శ్రద్ధ తగ్గించండి, రాష్ట్ర ప్రజల సమస్యల మీద శ్రద్ధ పెట్టండి అని కోరుతా ఉన్నా. మీ పార్టీ నుంచి ఏమన్నా మీకు మందలింపు కానీ లేకుంటే సూచన కానీ, ఎందుకు మాట్లాడిన వివరణ కానీ ఏమైనా అడిగిరా? వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మీ పార్టీ నాయకులు అడగలేరు. మీరు మాట్లాడిరా? జరిగిన విషయం ఏమైనా చెప్పలేదు. ఇప్పుడు కేసు నమోదైంది, ఖచ్చితంగా సుమన్ జైలుకు పోతాడు. మొన్ననే చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల చైర్మన్కి సంబంధించిన ఎన్నికల్లో దాదాపు 16 రోజులు జైలుకు వేసి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ సుమన్ జైలుకు పోవాల్సినట్టు మీరు కూడా లోపల అదే మాట్లాడారు, అవసరమైతే 1-2 నెలలు జైలుకు పోయిద్దామని. రెడీయా? అంటే నేను ఆనాడు ఉద్యమంలో నెలల పాటు జైళ్ళల్లో ఉన్న, చెంచల్గూడ చెర్లపల్లి జైళ్ళలో ఉద్యమంలో నా మీద 226 కేసులు ఉండే. ఆనాడు చాలా నిర్బంధాన్ని ఎదుర్కొన్నాను. నా మీద పీడీ యాక్ట్ పెట్టాలని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది. సేమ్ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేసి నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. జైలుకు పంపిస్తే పోయేస్తా. నా ప్రజల కోసం, నా కార్మికుల కోసం, నా రైతుల కోసం, నా తెలంగాణ కోసం మళ్ళీ నేను జైలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసి పంపిస్తే ఏం చేస్తాం? అధికారం వాళ్ళ చేతిలో. ఎక్కడికైనా రెడీ రావడానికి సుమన్ చెప్తే అంటున్నాడు పొన్నం ప్రభాకర్. నేనే అంటున్నా, పొన్నం ప్రభాకర్ అన్న నిరుద్యోగుల దగ్గరికి పోదాం అశోక్ నగర్, నువ్వే డే టు టైం ఫిక్స్ అయ్యి నేను వస్తా, మీరు కూడా రండి, పోదాం నిరుద్యోగుల దగ్గరికి. రైట్. బాల్క సుమన్ సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడారు, ఎమ్మెల్యేలు, మంత్రులు. డైరెక్ట్గా గతంలో పీసీసీ చీఫ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు, ప్రగతి భవన్ని బాంబులు పెట్టి పేల్చాలి, నక్సలైట్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అనిరుద్ రెడ్డి అయితే డైరెక్ట్గా ఒక ఫార్మా కంపెనీని పూర్తి స్థాయిలో తగలబెడతాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ అయితే నరుకుతాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. వారందరి మీద కేసులు అయితే, నా మీద కేసు అయితే కూడా ఓకే అంటున్నారు. ఆల్రెడీ బాల్క సుమన్ పైన 2 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లో. నెక్స్ట్ చెన్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాల్సిందిగా ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడున్న నాయకులు సూచన చేశారు. రైల్వే పోలీసులు కూడా ఎంట్రీ కావాలి, బాల్క సుమన్ పైన కేసు నమోదు చేయాలి అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటిది తెలియదు. ప్రస్తుతం ఈ ఇష్యూని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గ్రౌండ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో అగ్నిపత్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సందర్భంగా కూడా వారికి మద్దతు తెలిపింది బీఆర్ఎస్ పార్టీ. రైల్వేలో పూర్తిస్థాయిలో విధ్వంసం, రైలు తగలబెట్టడము, అక్కడ ఉన్నటువంటి వాటిని ధ్వంసం చేయడం అనేటువంటి దాన్ని ఒక విద్రోహ చర్య వైపు దారితీస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలే అధికారంలో లేకపోతే వాళ్ళు అసహనానికి గురవుతున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మంత్రి డైరెక్ట్గా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. పొన్నం ప్రభాకర్ ఇక్కడ రైతుల కళ్ళాలోకైనా, విద్యార్థుల దగ్గరకైనా పొన్నం ప్రభాకర్ సవాలు విసిరితే దానికి ప్రతి సవాల్ బాల్క సుమన్ సవాల్ విసురుతూ ఉన్నారు.
అశోక్ నగర్ చౌరస్తాలో విద్యార్థులతో నిరుద్యోగుల అంశంలో కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, టైం మీరు చెప్పండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. బాల్క సుమన్ ప్రెస్ మీట్కి సందర్భంగా భారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి రీచ్ అయ్యారు. పెద్ద ఎత్తున బాల్క సుమన్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. చాలా బాల్క సుమన్కి సంబంధించినటువంటి ఇష్యూ పార్టీలైనా వ్యక్తిగతలైనటువంటి క్వశ్చన్ చేస్తూ ఉంది కాంగ్రెస్. ఇప్పుడు పార్టీలైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. మొన్న మక్కన్ సింగ్ గారు మంత్రి శ్రీధరబాబు సమక్షంలో మాట్లాడాడు. అది కాంగ్రెస్ పార్టీ స్టాండా లేకపోతే మక్కన్ సింగ్ మీద కేసు బుక్ చేశారా? ఇవాళ బాల్క సుమన్ గారి మీద నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరి మంత్రిలో పెద్దపల్లి జిల్లాలో పట మక్కన్ సింగ్ మీద మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి మీద కేసు బుక్ నమోదు చేశారా? అనిరుద్ధ్ రెడ్డి మీద అరవింద్ వేస్తా అని చెప్పిండు, మొత్తం దాని ఊళ్ళో కొడతా అని చెప్పిండు, ఆయన మీద కేసు బుక్